ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరో పొగాకు రైతుపై ఎందుకు ఈ పగ అంటూ కంపెనీలు చెప్పిన ధరలకే పొగాకు కొంటామని ప్రకటించిన మంత్రి అచ్చెన్నాయుడు ఆ ధరలు గిట్టుబాటు కావని రైతుల ఆందోళన. సీజన్ మొదలై 75 రోజులు గడుస్తున్న 20% మించిన కొనుగోళ్లు. వైఎస్ జగన్ పొదిలి వస్తున్నట్టు ప్రకటించగానే మంత్రుల హడావిడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా, రాష్ట్ర డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. 2 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని సిఎస్ విజయానంద్ ఉత్తర్వులు పేర్కొన్నారు. ఇప్పటివరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జనరల్గా ఉన్న ఆయన డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రొసీజర్స్ ఎందుకు ఫాలో కావడం లేదు, సిట్ తీరుపై ఏసీబీ కోర్టు ఆగ్రహం. మీకు ఏమైనా స్పెషల్ ప్రొసీజర్ ఉందా నిలదీత. అప్పటికప్పుడు విచారణాధికారిని పిలిపించి ప్రశ్నల వర్షం కురిపించిన న్యాయమూర్తి. విచారణాధికారి తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్న న్యాయమూర్తి. నిందితుల కస్టడీ పిటిషన్ 29కి వాయిదా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మద్యం విధానంపై నమోదైన అక్రమ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం తీరుపై ఏసీబీ కోర్టు అసహనం వ్యక్తం చేసి ఈ కేసు విషయంలో ప్రొసీజర్స్ ఎందుకు ఫాలో కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తే మీకు ఏమైనా స్పెషల్ ప్రొసీజర్ ఉందని నిలదీసింది. విచారణాధికారిని అప్పటికప్పుడు కోర్టుకు పిలిపించిన న్యాయమూర్తి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణాధికారి తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. నిందితుల కస్టడీ పిటిషన్ ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు. మద్యం విధానంపై నమోదైన కేసులో నిందితులుగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, కే ధనంజయ రెడ్డి, పి కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ కస్టడీ పిటిషన్లపై విజయవాడలోని ఏసీబీ కోర్టులో సోమవారం విచారణ జరిగింది. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి 3 రోజులు, కే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలను 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. కేసిరెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ తరపు న్యాయవాదులు నాగార్జున రెడ్డి, దుష్యంత్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, శరణ్ వాదనలు వినిపిస్తూ కేసులో ఇంతవరకు ఎవరెవరి నుంచి ఏం మెటీరియల్ సీజ్ చేశారో తెలపాలని కోరారు. సీజ్ చేసిన ఎలక్ట్రానిక్ డివైజుల మెటీరియల్ను కోర్టుకు సమర్పించకుండా నేరుగా ఫోరెన్సిక్ ల్యాబ్కి ఎలా పంపుతారని ప్రశ్నించారు. ఈ కేసును మొదట్లో సిఐడి అధికారులు దర్యాప్తు చేశారని, అప్పుడు వాళ్ళు సీజ్ చేసిన ఫైళ్లు, కంప్యూటర్లు కోర్టు ద్వారా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. సిట్ అధికారులు ప్రొసీజర్స్ ఫాలో కావడం లేదని పేర్కొన్నారు. దర్యాప్తు ప్రారంభించినప్పటి నుంచి ఏ ఒక్క ఆధారం కోర్టుకు సమర్పించలేదని వివరించారు. ప్రొసీజర్స్ ఫాలో కాకుండా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపితే ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. బాధితుల తరపున వాదనలు విన్న న్యాయమూర్తి స్పందిస్తూ సిట్నే సమర్పించిన మెమోలో సైతం ఏ మెటీరియల్ సీజ్ చేశారన్న విషయాలు నమోదై ఉన్నాయని, అందుకు సంబంధించిన ఆధారాలు మాత్రం కోర్టుకు సమర్పించలేదన్నారు. సిట్ తీరుపై విస్మయానికి గురైన న్యాయమూర్తి అప్పటికప్పుడు విచారణాధికారి ఆర్ శ్రీహరి బాబుని కోర్టుకు పిలిపించి ప్రొసీజర్స్ ఎందుకు ఫాలో కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్ తీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు. వీటికి విచారణాధికారి సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ఈ నేపథ్యంలో కోర్టు ప్రొసీజర్స్ ఫాలో కాకుండా విచారణ ఎలా చేస్తారు, మీరు డైరెక్ట్గా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపితే ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతాయి. మీరు ఏదైనా కోర్టులో పెట్టి ప్రొసీజర్స్ ప్రకారం చేయాలని న్యాయాధిపతి విచారణాధికారిని ఆదేశించారు. బాధితుల తరపు న్యాయవాదులు తమ వాదనలు కొనసాగిస్తూ ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు అని, ఎలాంటి కుంభకోణం జరగలేదని కోర్టుకు స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. సిట్ అధికారులు సాక్షులను తమకు అనుకూలంగా వ్యవహరించాల్సిందిగా బెదిరిస్తున్నారన్నారు. ఈ కేసుపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయించగా సాక్షులను బెదిరించకుండా ప్రొసీజర్స్ ఫాలో కావాలని స్పష్టంగా చెప్పిన విషయాన్ని న్యాయవాదులు ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రాసిక్యూషన్ తరపున జేడీ రాజేంద్ర ప్రసాద్ వాదనలు వినిపిస్తూ మెమో దాఖలు చేశామని తెలిపారు. ఇరుపక్షాల వాదనను ఏసీబీ కోర్టు కస్టడీ పిటిషన్పై విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది అన్నట్టు వార్తని